సామాజిక కట్టుబాట్లు, రక్త సంబంధాలను ధిక్కరిస్తూ కర్ణాటకలో జరిగిన ఒక వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిక్కబళ్లాపూర్ జిల్లాలో వరుసకు తమ్ముడయ్యే యువకుడిని ఒక యువతి వివాహం చేసుకోవడం స్థానికంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. బెంగళూరు గ్రామీణ జిల్లా దేవనహళ్లికి చెందిన శశికళ, హోస్కోట్కు చెందిన ప్రవీణ్ గత 3 ఏళ్లుగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి తల్లులు స్వయానా అక్క చెల్లెళ్లు కావడంతో వరుసకు శశికళ అక్క, ప్రవీణ్ తమ్ముడవుతారు. ఈ విషయం తెలిసినప్పటి నుండి ఇరు కుటుంబాల పెద్దలు వీరి బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. సమాజం అంగీకరించని ఈ అపసవ్య బంధాన్ని వదులుకోవాలని పెద్దలు వారిని పలుమార్లు హెచ్చరించారు. కానీ పెద్దల మాట పెడచెవిన పెట్టిన ఈ ప్రేమ జంట తమ ప్రేమను కొనసాగించాలని గట్టిగా నిర్ణయించుకుంది. శశికళకు ఉన్న ఈ సంబంధం ఇష్టం లేని ఆమె తల్లిదండ్రులు ఆమెకు వేరే యువకుడితో వివాహం నిశ్చయించి నిశ్చితార్థం కూడా జరిపించారు. పెళ్లి పత్రికలు పంచడం, కళ్యాణ మండపం సిద్ధం చేయడం వంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొన్ని గంటల్లో పెళ్లిపేటలు ఎక్కాల్సి ఉండగా శశికళ అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది. తన ప్రియుడు ప్రవీణ్తో కలిసి అర్ధరాత్రి ఇంటి నుండి పరారై అంగట్ట ప్రాంతంలోని ఒక శివాలయంలో రహస్యంగా వివాహం చేసుకుంది. ఈ పెళ్లి వార్త తెలియడంతో పెళ్లి కూతురు ఇల్లు, అబ్బాయి తరపు ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివాహం తర్వాత తమ కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని భయపడిన ఈ నూతన దంపతులు నేరుగా చిక్కబళ్లాపూర్ ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న శశికళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు చేరుకుని తమ కూతురిని చూసి కన్నీరు మున్నీరయ్యారు. సొంత చెల్లెలి కొడుకు వరుసకు తమ్ముడవుతాడని తెలిసి కూడా ఇలా ఎలా చేశావ్ అంటూ ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేయడం అక్కడున్న వారిని కలిసివేసింది. రక్త సంబంధాన్ని మరిచి నడి రోడ్డుపై తమ పరువు తీశావంటూ కన్నవారు రోధించినా శశికళ మాత్రం తన నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు. కన్నవాళ్లతో వెళ్లేందుకు నిరాకరించి తన భర్త ప్రవీణ్తోనే ఉంటానని పోలీసుల ముందే తెగేసి చెప్పింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.